రసాయనాలతో నిండిన వ్యవసాయ ఉత్పత్తులను బయట నుంచి కొంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటమే అని గ్రహించిన ఎందరో ఔత్సాహికులు తామే సొంతంగా సేంద్రియ విధానాలలో ఇంటి వద్దే పంటలను పండించుకుంటున్నారు. కొద్దిపాటి స్థలం ఉన్నవారు సైతం ఆకుకూరలను పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. మొక్కల పెంపకంలోనూ అనేక మంది వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అరుదైన మొక్కలను తెచ్చి పెంచుకుంటున్నారు. కూరగాయలు, ఆకుకూరలతో పాటు పూలు, పండ్లు, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాలు, అలంకరణ మొక్కలు ఇలా వారి అభిరుచికి తగ్గట్లుగా ఇంటిని ఓ నందనవనంలా తీర్చిదిద్దుకుంటున్నారు. అలాంటి ఓ నందనవనాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నా, చూడండి. తాము పండించుకున్న పంటను మురిపెంగా కోతలు చేస్తున్న వీరు పులవర్తి రత్నదీక్షితులు, జ్యోతి. ఇద్దరూ విశ్రాంత ఉపాధ్యాయులే. గుడివాడలోని ఏలూరు రోడ్లో దర్శనమిస్తుంది ఈ నందనవనం. మొత్తం 9 సెంట్ల విస్తీర్ణంలో ఇంటిని 3 సెంట్లలో నిర్మించుకుని మిగిలిన స్థలాన్ని ఇలా మొక్కలతో నింపేశారు ఈ ప్రకృతి ప్రేమికులు. గత 30 సంవత్సరాల నుంచి మొక్కల పెంపకం చేపడుతున్నా ఉద్యోగ విరమణ అనంతరం పూర్తి సమయాన్ని మొక్కల పెంపకం కోసమే కేటాయిస్తున్నారు. ఇంటి ముందు, మెట్లపైన, డాబాపైన కలిపి మొత్తం 1000కి పైగా మొక్కలున్నాయి ఇక్కడ. పూలు, పండ్ల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు, అలంకరణ మొక్కలు, ఔషధ మొక్కలు ఇలా అన్ని రకాలకు స్థానం కల్పించారు. రసాయనాలకు తావు లేకుండా వంటింటి వ్యర్థాలు, ఎండుటాకులను సేకరించి సొంతంగా ఎరువులు తయారు చేసుకుంటున్నారు. ఆరోగ్య సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకం చేపట్టాలంటూ తమ అనుభవాలను ఇలా తెలియచేస్తున్నారు. ఇంటిలో కావాల్సిన కూరగాయలు పెంచుకోవాలనేది ఒక ఆలోచన. పెరట్లో ఉన్నటువంటి ఆనందం, పెరట్లో పండినటువంటి ఆహారం తీసుకోవటం అనేది మేము ప్రారంభం నుంచి చేస్తున్నాం. పర్టికులర్గా మేము శాకాహారమే తీసుకుంటాం. అందు గురించి అని మాకు కావాల్సిన మొక్కల నుంచి కావాల్సినటువంటి సేకరించుకుని మేము చేసుకుంటున్నాం. మందారాలు పెంచారు, పళ్ళ వృక్షాలను కూడా పెంచారు. సీతాఫలం మొక్కల నుంచి కూడా మంచి ఫలాలు తీసుకున్నాం. ప్రారంభం నుంచి కూడా అసలు రసాయన ఎరువులు అనేది ముట్టుకోవాలి. మా ఇంట్లో కావాల్సినటువంటి వేస్టేజ్తోనే మేము పెంచుకుంటాం అనేది స్టార్ట్ చేసాం. పులిసిపోయిన మజ్జిగ, వేప నూనె ఎక్కువగా ఉపయోగిస్తామండి. మా కూరగాయల్లో అసలు పుచ్చు అనేది ఎప్పుడు గమనించలేం. మేము ఆకులో కూడా మచ్చలు అనేవి కూడా గమనించలేం. బయట తెచ్చుకున్న కూరగాయలు ఏమైనా ఉంటే వండితే సాయంత్రానికే వాటి విలువలు కూలిపోయాయి. మా దగ్గర ఉన్నటువంటి కూరగాయలతో మేము వండుకుంటే అవి చాలా బాగుంటాయి. దొండకాయ కూర వండితే అద్భుతంగా ఉంటుంది. వంకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు బాగా పోస్తాయండి. ఉద్యోగం చేసేటప్పుడు తక్కువ సమయం చేసేవాళ్ళం. రిటైర్డ్ అయిన తర్వాత పూర్తి సమయం ఉపయోగిస్తాం. మార్నింగ్ 7కి ఎంటర్ అయితే మొక్కల్లోకి 1 గంట 2 అవుతుంది భోజనానికి వెళ్ళేటప్పటికి. మళ్ళీ సాయంత్రం 4కి ఎంటర్ అయితే 7, 5 ఆ ప్రాంతాల వరకు మొక్కల్లోనే తిరుగుతూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం. కావలసిన పోషణ చూస్తాం. బయట కూరగాయలకి మేము ఇచ్చిన కూరగాయలకి ఉన్న తేడా తెలుసుకున్నారు, గ్రహించారు. కనుక వాళ్ళు కూడా పెంచడం ప్రారంభించారు. ఖాళీ స్థలంలో ఉన్నటువంటి ప్రతి మొక్కను పెంచితే మనకి పర్యావరణంలో చాలా మంచి వాతావరణం ఏర్పడుతుంది. వేసవికాలంలో మా ఇంట్లో ఎంతో కొంత చల్లదనం కనిపిస్తుంది. టీచర్గా మేము పిల్లలకి ఎలా నేర్పాము, ఎలా పోషించాము, వాళ్ళకి ఎలా చెప్పుకొచ్చాము, అలాగే ప్రతి మొక్కను కూడా పోషించాం. ప్రతి మొక్కను కూడా జాగ్రత్త చేసుకున్నాం. ప్రతి మొక్కకి ఎటువంటి చీడపీడలు లేకుండా జాగ్రత్తగా గమనించి చేసుకున్నాం. నాకు మొక్కలు పెంచడం అనేది చిన్నప్పటి నుండి అలవాటండి. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఏంటంటే టేబుల్ రోజెస్. అవి దారి పొడవునా నేను పెట్టి చక్కగా రంగురంగులు ఉండేవి. అప్పుడు కూడా అలా పెంచడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ బిల్డింగ్ కట్టారు. ఆ పైన టెర్రస్ మీద కూరగాయలు పెంచడం అలవాటు అయిందన్నమాట. అప్పటి నుండి కూడా దాదాపు 30 ఇయర్స్ నుండి మొక్కలు పెంచుతున్నా. కానీ నేను రిటైర్డ్ అయిన తర్వాత బాగా ఎక్కువైపోయిందనమాట.
అంటే కూరగాయలు ఏంటి, మరి పాదులు, కూరగాయలు, మెడికల్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, రకరకాల పూల మొక్కలు చాలా పెంచడం అలవాటు అయిపోయింది. దాదాపు మొక్కలన్నిటికీ నీళ్ళు పట్టడానికి ఒక 2 hours అన్న పడుతుందండి. అది కూడా పైప్తో పడితే. ఫెర్టిలైజర్స్ కలిపి పోయాలంటే దాదాపు 3 hours పైనే పడుతుంది. దాదాపు నా దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ ఒక 50 రకాల పైనే ఉన్నాయి. మందారాలే ఒక 50 ఉన్నాయి. మరి రేర్ ప్లాంట్స్ ఎక్కడ లేని ఇక్కడ ట్రావెలర్స్ పామ్ అని ఇది ఉంది, ఈ చెట్టు అది ఎక్కడా ఉండదండి. అదొకటి. ప్రిన్సెస్ వైన్ అని ఒక మొక్క ఉంది, ఫ్లవర్ ప్లాంట్. తర్వాత కిందకి ఇట్లా ఓడల్లాగా ఉంటుంది, అది కూడా ఉంది. బర్డ్ ఆఫ్ పారడైజ్, మిరియాల చెట్లు. మా ఇంట్లో ఉన్నటువంటి మెడికల్ ప్లాంట్స్ అవి మేము తప్పకుండా ఇంట్లో యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు తులసి ఉందనుకోండి, తులసి ఆకులు, అల్లం, కొంచెం అల్లం, మిరియాలు అవి కషాయం కాసుకొని వాడుతూ ఉంటాం. తర్వాత తమలపాకు రసం, మరి వామాకు. నేను రసాయనిక ఎరువులంటూ ఏది కూడా మా మొక్కలకి ఇవ్వను. ఎందుకంటే అంతకు బదులు మనం బయటే కొనుక్కొని తినొచ్చు కదా. అందుకని మనం కడుగు నీళ్ళు, కూరగాయలు తొక్కలు, లేకపోతే పండ్ల తొక్కలు, మరి బియ్యం నీళ్ళు, ఇవన్నీ పప్పులు కడిగిన నీళ్ళు, ఇవన్నీ కూడా ఒక వారం రోజుల వరకు అలా నిల్వ ఉంచేసి దానిలో ఒక చిన్న బెల్లపు గిడ్డ వేసి వాటిని వారంలో ఒక్కసారైనా కనీసం ఆ నీళ్ళు ఇస్తాను. ఆ తర్వాత ఆకులు, చెత్త ఇదంతా చాలా వస్తుంది కదండి, వచ్చింది ఆ చెత్త చెదారం అంతా కూడా నేను కంపోస్ట్ చేసుకుంటాను. ఇలా మనం రసాయనిక ఎరువులు వాడుకోకుండా సహజ సిద్ధంగా మనం తయారు చేసుకున్నటువంటి ఎరువులు వాడటం వలన మంచి కూరగాయలు తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా మనకు తగిన కూరగాయలు, మనకు తగినటువంటి స్థలంలో తగిన కూరగాయలు పెంచుకొని అందరూ మంచిగా గార్డెన్ పెంచుకోవాలని నా ఆశ అండి. నేను కూడా కొన్ని మొక్కలతో స్టార్ట్ అయిన ప్రయాణం ఈరోజు 250 మొక్కల దాకా దాటినాయి. మన గుడివాడ పులవర్తి జ్యోతి గారని వారింటికి మేము ఇక్కడ విజిట్గా ఒక టీమ్గా వచ్చాం. అయితే మేము ఇక్కడ ఇంటిలోకి ఎంటర్ అవుతుండగానే మేము ఒక గార్డెన్లోకి ఎంటర్ అవుతున్నట్టు కాకుండా ఏదో ఒక హోలీ ప్లేస్లోకి ఎంటర్ అయినట్టు మాకు ఆ అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నటువంటి మొక్కలు అనేకమైనటువంటి విలువైన మొక్కలను మేము ఇక్కడ చూస్తున్నాం. పూల మొక్కల్లో అనేకమైనటువంటి రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు, క్రిందే కాకుండా మెట్లెక్కేటప్పుడు కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ అనేక పూల మొక్కలు, అలాగ టెర్రస్ పైకి తీసుకెళ్ళి టెర్రస్ పైన కూరగాయ మొక్కలు ఏ విధంగా పెంచుకోవాలి, వాటి పరిరక్షణ ఎలా చేయాలి అనేది వారి ద్వారా మేము చాలా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ని వందల మొక్కలు ఉన్నాయి. ఎక్కడా కూడా మేము ఒక పెస్ట్ అనేది కూడా మేము ఎక్కడ చూడలా, ఒక మొక్క వడిలిపోవడం అనేది చూడలా, ఒక మొక్క వంగిపోవడం అనేది చూడలా. ప్రకృతి ఇచ్చేది మనకి చాలా విలువైనది. అందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆహ్లాదాన్ని కలగజేస్తుంది. మీ ఇంటిలో 1, 2 లేదా 3 మొక్కలు పెంచుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఈ రోజున మేము గుడివాడ పులవర్తి జ్యోతి గారి ఇంటికి గార్డెన్ విజిట్కి వచ్చాము. మేము వారి గార్డెన్లో ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటేబుల్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ అండి. వారి గార్డెన్లో ఒక దాదాపు 40 నుంచి 50 రకాలైతే మందారాలు నేను గమనించాను. అసలు వారి గార్డెన్ చూస్తుంటే వారి గార్డెన్ పట్ల ఉన్న శ్రద్ధ, అలాగే వారి ప్యాషన్ అనేది ఆ మొక్కల్లో కనిపిస్తుందండి. ఏదో చేసేంలే అన్నట్టు అని కాకుండా చాలా ఆర్గనైజ్డ్గా అయితే వారు ఈ గార్డెన్ నిర్వహిస్తున్నారండి. ఆ క్రమశిక్షణ అనేది వారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. తప్పకుండా ఈ విధంగా అయితే గార్డెన్ని నేను కూడా భవిష్యత్తు కాలంలో పెంచాలని అనుకుంటున్నాను.